హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు కార్యక్రమంలో జన్మతార రోజు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, అలానే సంపత్తార నాడు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, విపత్తార నాడు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, ఈ 3 విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే వీటితో పాటుగా త్రయోదశి తిథి ఎలా ఆవిర్భవించింది, త్రయోదశి నాడు చేయదగినటువంటి పనులు ఏమిటి, వీని గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం తెలియజేస్తుంది, అదే ప్రకారంగా అప్పు తీరట్లేదు అనుకున్నప్పుడు రేపటి రోజున పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం. మంగళవారం 4వ తేదీ మార్చి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శుద్ధ పంచమి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల వరకు, నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 2 గంటల 38 నిమిషాల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 21 నిమిషం నుండి 2 గంటల 49 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 57 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి రాత్రి 11 గంటల 13 నిమిషాల నుండి 12 గంటల 2 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు నక్షత్ర విశేషాన్ని గనక గమనించినట్లయితే భరణి నక్షత్రం ఉంటుంది. ఇది యమాత్మకమైనటువంటి నక్షత్రం కనుక యముడి యొక్క అనుగ్రహం విగ్రహాన్ని పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేమిటంటే యముడు మనకేం వరం ఇస్తాడు అంటే ఆపదలు రాకుండా కాపాడుతాడు, అపమృత్యు దోషాలు లేకుండా రక్షిస్తాడు. ఈరోజు శివాలయానికి వెళ్ళి దక్షిణ దిక్కుగా దీపారాధన చేసి యమాష్టకాన్ని గనక పారాయణ చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, గండాలు తొలగిపోతాయి, యాక్సిడెంట్ లాంటివి కాకుండా మనం కాపాడటానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఆచరించి తరిద్దాం. ఈ తారాబలం గురించి అందరూ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే జన్మతార రోజు ఏం చేయొచ్చు, ఇది ఎవరికి వారు తెలుసుకుంటూ ఉండడం అనేది చాలా మంచిది. అయితే ఈరోజు జన్మతార, అలాగే సంపత్తార, విపత్తార, వీటిల్లో అసలు మనం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదో తెలుసుకుందాం. జన్మతార ఉన్నటువంటి రోజున శరీరానికి కష్టం బాగా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి అనేటటువంటి మాట చెప్పారు. అంతేకాకుండా ఏ పని కూడా ఆ రోజు అవ్వడానికి అవకాశాలు పెద్దగా ఉండవు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడా విపరీతమైనటువంటి శ్రమతో కూడుకుని ఉంటుంది. శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నట్లుగా విపరీతమైనటువంటి కష్ట పరంపర అనేటటువంటిది కూడుకుని ఉంటుంది. కనుక జన్మతార రోజు పనులు మొదలు పెట్టకపోవడం ఉత్తమం. కాదు ముఖ్యమైనటువంటి పని ఉంది, మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు దీనికి ఏం చెప్పారంటే జన్మతారలో మొదటి 7 గడియలు కూడా వదిలేయాలి అని అన్నారు. గడియ అంటే 24 నిమిషాల కాలం, అంటే 24x7 నిమిషాలకి మనం వదిలిపెట్టేయాలి. ఆ 7 గడియల కాలాన్ని వదిలిపెట్టేసి తోటకూరను క్షత్రియుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి ఇవ్వండి. ఇంటి దగ్గర ఉండేటటువంటి గుడిలో ఉండేటటువంటి పంతులు గారికి తోటకూరను దానంగా ఇచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసుకోవచ్చు. కాబట్టి అత్యవసరం అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటూ మనం చేసుకునేటటువంటి పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దాచిపెట్టేసి ఇవాళ మీకు జన్మతార ఏం చేయకండి, ఇవాళ నైదన తార ఏం చేయకండి అంటే మరప్పుడు కష్టమైపోతుంది. అందుకని ఇవి కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే 2వ తార సంపత్తార. సంపత్తార పేరులోనే ఉంది సంపద, కనుక ఇది ఆర్థిక విషయాలకు చాలా అనుకూలమైనటువంటిది తారగా చెప్పుకోవాలి. సంపత్తార ఉన్నటువంటి రోజున ఆర్థికమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి, బాకీలు వసూలు చేసుకోవడానికి, రుణాలకు సంబంధించిన సౌకర్యాలు సమకూర్చుకోవడానికి, బ్యాంకు వ్యవహారాలకు, కొనుగోళ్లకు, అలాగే రుణం చేయాలా వద్దా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలకు, లావాదేవీలకు, వీటన్నింటికి కూడా సంపత్తార చక్కగా ఉపయోగపడుతుంది. ఇక 3వది తారాక్రమంలో మనకు వచ్చేటటువంటిది విపత్తార పేరులోనే ఉంది, ఆపదని తెచ్చిపెట్టేటటువంటిది అని. విపత్తార ఉన్నటువంటి రోజున కనుక మనం ఏవైనా చేసినట్లయితే ఆపదలు కలుగుతాయి, అపాయం ఏర్పడుతుంది, గాయాలు జరగడానికి అవకాశం ఉంటుంది, అలానే శ్రమ ఎక్కువగా ఉంటుంది, అనారోగ్యం కలుగుతుంది. విపత్తార ఉన్నటువంటి రోజున కనుక అనారోగ్యం కనుక బయలుదేరినట్లయితే అది ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంటుంది. అలానే భయం అనేది కూడా అధికంగా ఉంటుంది, ఆటంకాలు ఎక్కువ ఉంటాయి, నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది, అవమానాలు ఏర్పడతాయి.
అంతేకాకుండా ఈ తార ఉన్నటువంటి రోజున ప్రయాణాలు కాస్త దూరంగా ఉండడం అనేది మంచిది. తప్పదు అనుకున్నటువంటి సందర్భాలలో 3 గడియల కాలాన్ని వదిలేయాలి అన్నారు. గడియ అంటే 24 నిమిషాలు. అంటే ఈ తార ప్రారంభమైన దగ్గర నుండి కూడా 3 గడియల కాలాన్ని వదిలేసి ఆ రోజు బెల్లాన్ని మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గుడిలో బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి చక్కగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అత్యవసరం అనుకున్నప్పుడు వాటిని ఆచరించే ప్రయత్నం చేయొచ్చు. మరి క్షేమతార వలన, ప్రత్యుత్తార వలన, సాధన తార వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో రేపటి రోజు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొత్త నిర్ణయాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తిని ఈ రోజున కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. వాహన సౌఖ్యాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక తారాబలాన్ని చూసినట్లయితే అశ్విని వారికి ఈ రోజున సంపత్తార, భరణి నక్షత్రం వారికి జన్మతార, కృతికా నక్షత్రం వారికి పరమమిత్రతార. అంటే జన్మతార కలిగినటువంటి భరణి నక్షత్రం వారు ఇందాక చెప్పుకున్న మంచినంతా పొందడానికి కొంచెం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే అనుకున్నటువంటి పని కాకపోవడము, లేకపోతే పూర్తి స్థాయిలో మీకు రావాల్సినటువంటి ఫలితాలు ఈ రోజున అందకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తారాబలాన్ని కనుక చూసినట్లయితే ఈ రోజున కృతిక వారికి పరమమిత్ర తార, అలానే రోహిణి నక్షత్రం వారికి మిత్రతార, మృగశిర నక్షత్రం వారికి నైదన తార ఉన్నాయి కనుక నైదన తార కలిగినటువంటి మృగశిర నక్షత్రం వారు ఇందాక చెప్పుకున్నటువంటి ఇబ్బందులు ఇంకాస్త ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం చూసుకున్నట్లయితే ఈరోజు శ్రమ మీద పనులు సానుకూల పడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఇంచుమించుగా రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. తారాబలాన్ని చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం వారికి నైదన తార ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తార, పునర్వసు నక్షత్రం వారికి ప్రత్యుత్తార ఉంది కనుక మృగశిర, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఇందా చెప్పుకున్నటువంటి మంచి ఫలితాలు మీకు తృప్తి కలిగించేటటువంటి విధంగా రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతకానికి విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉండేవారికి, అంటే వెబ్సైట్స్ చేస్తున్నటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఊరట కలిగేటటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్యలో ఉండే అన్యోన్యత కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సంతానలేమితో బాధపడేవారు ఈ రోజున కొంత పరిష్కార మార్గం లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తారాబలం కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం వారికి ఈ రోజున ప్రత్యక్తార, పుష్యమి నక్షత్రం వారికి క్షేమతార, ఆశ్లేష నక్షత్రం వారికి విపత్తార ఉన్నాయి కనుక ఎవరికైతే వ్యతిరేకమైనటువంటి తారాబలం ఉందో వారు ఈరోజు చేసేటటువంటి పనుల్లో ఇంకాస్త శ్రద్ధను ఎక్కువగా పెట్టినట్లయితే సరిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక త్రయోదశి తిథి రోజు ఏవి ఆచరించవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికన్నా ముందు వీళ్ళకి ఒక నీతి ఏర్పాటు చేయాలి, ఒక నియమం ఉండాలి. లేకపోతే వీళ్ళు విచ్చలవిడిగా ఉంటారు కనుక సృజించాలి అని ఒక నియమాన్ని అనుకున్నట్ట. అప్పుడు ఆయన నుంచి ప్రభవించినటువంటి పురుషుడు ఎవరయ్యా అంటే ధర్మదేవత. ఆ ధర్మదేవత ధేనువు యొక్క ఆకారంలో ఉందట. అంటే వృషభ స్వరూపంలో ఉంది. ఆ వృషభ స్వరూపంలో ఉన్నటువంటి ఆ ధర్మదేవతను చూసి నువ్వు కృతయుగంలో 4 పాదాల్లోనూ, అలాగే త్రేతాయుగంలో 3 పాదాలలోనూ, అలాగే ద్వాపర యుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో 1 పాదంతోనూ వ్యవహరిస్తూ ఉండు అని చెప్పి ధర్మదేవతని ఆయన ఏర్పాటు చేశాడట. అలా ధర్మదేవత ఆవిర్భవించినటువంటి రోజు ఉన్నటువంటి తిథి త్రయోదశి. అందుకని ఆద్య ప్రవృత్తి ధర్మ తిథిరస్తు త్రయోదశి అని బ్రహ్మగారు చెప్పినటువంటి కారణం చేత నాటి నుండి కూడా త్రయోదశికి అధిష్టాన దేవతగా ధర్మదేవత నియమింపబడిందట. అందుకని త్రయోదశి తిథి నాడు ఎవరైతే కనుక ధర్మదేవతను ఉద్దేశించి పూజిస్తారో, ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారో వారికి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని ప్రతీతి. మరికొన్ని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలను, పురాణాలను అనుసరించి త్రయోదశి తిథికి మన్మధుడు కూడా అధిష్టాన దేవతగా చెప్పబడ్డాడు. మనలో ధర్మబద్ధమైనటువంటి కామమే నెలకొని ఉండడానికి
విచ్చలవిడి కోరికలు కలగకుండా ఉండడానికి త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున కామదేవాయ విద్మహే పుష్పభానాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ అనేటటువంటి అనంగ గాయత్రిని కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే ఆ ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు అన్నారు. త్రయోదశినే ప్రదోషము అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇది శివపరమైనటువంటి పర్వంగా చెప్తారు. అందుకని త్రయోదశి ఉన్నటువంటి రోజున శుక్లపక్షంలో కావచ్చు, కృష్ణపక్షంలో కావచ్చు శివారాధన కనుక చేసినట్లయితే వారికి ఇహపర సుఖాలు లభిస్తాయని చెప్పి ప్రతీతి. ఇంత విశేషమైనది త్రయోదశి. ఈ త్రయోదశి నాడు ఏం చేయొచ్చు అనే దాని గురించి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తూ గృహారంభం, గృహప్రవేశం, వివాహం, ఉపనయనం, శుభకార్యపరమైనటువంటి చర్చలు, వాస్తవపరమైనటువంటి కార్యక్రమాలు, ప్రతిష్ఠ యాత్రలు, గృహకర్మలు, కొత్తవైనటువంటి ఆభరణాలు ధరించడం, అదే ప్రకారంగా సమస్తమైనటువంటి పుష్టికర్మలు, సంగీతం నేర్చుకోవడం, శిల్పశాస్త్రాన్ని అభ్యసించడం, విద్యారంభాలు చేయడం, అలాగే శ్రీమంతం, అదే ప్రకారంగా అన్నప్రాసన, వీటితో పాటుగా పశు సంబంధమైనటువంటి క్రయ విక్రయాలకు, రుణాలు ఇవ్వడానికి, గ్రహశాంతులకు, పౌష్టిక కర్మలకు, నిర్మాణాలకు ఇది చాలా అనుకూలమైనటువంటిదని తెలియజేశారు. కనుక ఈ త్రయోదశి తిథి చాలా గొప్పదైనటువంటిది, అనేకమైనటువంటి శుభకార్యాలకు ఉపయోగపడుతుంది. అయితే ఇది శుక్లపక్షంలో ఉన్నటువంటి త్రయోదశి ముందు మాత్రమే వినియోగించుకోవాల్సినటువంటి పనులు. కృష్ణపక్షంలో ఉండేటటువంటి త్రయోదశి నాడు ఎటువంటి శుభకార్యాలు కూడా ఆచరించడానికి అవకాశం ఉండదు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఏ పని చేసినప్పటికీ కూడా చాలా శ్రద్ధగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకంటూ ఒక ప్రత్యేకతను కనపరచడానికి గాను వ్యవహరిస్తారు. చర్చలు చేయడానికి ఈ రోజున అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెల్ ఫోన్ వినియోగం కూడా బాగా పెరిగేటటువంటి రోజు. ఇంట్లో ఎవరితో అయితే కనుక మీకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందో వారితో కూర్చొని మాట్లాడి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. తారాబలం కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం వారికి సంపత్తార, పుబ్బా నక్షత్రం వారికి జన్మతార, అలానే ఉత్తరా నక్షత్రం వారికి పరమమిత్రతార. ఇందాక చెప్పుకున్నటువంటి మంచిని సాధించడానికి ఈ పుబ్బా నక్షత్రం వారు ఈరోజు కొంచెం మాత్రం శ్రమించవలసి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజున అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ప్రతి పని చికాకు పెడుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఊహించినటువంటి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా అంత సబబుగా ఉండడానికి అవకాశాలు గోచరించట్లేదు. తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి పరమమిత్రతార, హస్త నక్షత్రం వారికి మిత్రతార, చిత్తా నక్షత్రం వారికి నైదంతార. ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి చిత్తా నక్షత్రం వారు ఎక్కువగా ఉంటాయి. తదిమ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఈ ఇబ్బందుల వలన కష్టం ఉంటుంది, కానీ నష్టం మాత్రం వాటిల్లదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్న స్త్రీ పురుషులకి ఈరోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. చర్చలు ఫలప్రదం అవుతాయి. అగ్రిమెంట్లు లాంటివన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. అయినంత వరకు కూడా రోజువారీ పనులకే ఈ రోజున పరిమితం అవుతారు. ప్రయాణాలకు సంబంధించిన కొన్ని రూపకల్పనలు కూడా చేసుకుంటారు. తారాబలాన్ని చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం వారికి నైదన తార, స్వాతి నక్షత్రం వారికి సాధన తార, విశాఖ నక్షత్రం వారికి ప్రత్యత్తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి, బ్యాంకుకి సంబంధించిన లావాదేవీల మీద దృష్టిని సారించడానికి, ఇతరుల దగ్గరికి వెళ్ళి మీ కష్టం ఏదైతే ఉందో దాన్ని చెప్పి వాళ్ళ నుంచి సహాయం పొందడానికి చేసేటటువంటి ప్రయత్నాలకు, డాక్యుమెంట్స్ని ఒక మారు సరిచూసుకోవడానికి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున చక్కగా సజావుగా సాగుతాయి. వీటికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తారాబలాన్ని కనుక చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి ప్రత్యక్తార, అనురాధ నక్షత్రం వారికి క్షేమతార, అలానే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ రోజున విపత్తార ఉంది. కనుక ఎవరికైతే వ్యతిరేకతలు ఉన్నటువంటి నక్షత్రాల్లో ఉన్నారో వారు ఈ మంచి ప్రయోజనాలు పొందడానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక అప్పులు తీరట్లేదు అనుకున్నప్పుడు రేపటి నుండి ప్రారంభం చేసి ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం పాటించడానికి మీకు 21 రోజుల వ్యవధి పడుతుంది. రేపటి రోజున వినాయకుడి గుడికి వెళ్ళండి. వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారికి చక్కగా మీకు తోచిన ప్రకారంగా నిండుగా పూజ చేయించుకుని ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ఒక 3 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, అదే ప్రకారంగా 21 అంజీరా పళ్ళు, వీటిని కూడా వినాయకుడి దగ్గర పెట్టి చక్కగా ప్రార్థన చేయండి.
అర్చకులు వారిని అడిగి అక్కడే కూర్చొని దేవాలయంలోనే కూర్చొని రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని రెండింటిని కూడా ఒకసారి పారాయణ చేయండి. ఆ 3 గోమతి చక్రాలను, 5 లక్ష్మీ గావులను, 21 అంజీరా పళ్ళను తీసుకొని ఇంటికి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇంట్లో కూడా మళ్ళా వినాయకుడికి పూజ చేసుకోండి. ఇంట్లో కూడా వినాయకుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయండి. వినాయకుడికి ధూపం వేయండి. ఇంట్లో కూడా వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యం పెట్టండి. మళ్ళా ఒకసారి రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఒకసారి చూద్దాం, చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆకుపచ్చని వస్త్రంలో కట్టి బీరువాలో మూటగా పెట్టాలి. ఇదే చేయవలసింది. ఈ అంజీరా పళ్ళు మిగిలాయి కదా, 21 అంజీరా పండ్లు తీసుకొని ప్రసాదంగా స్వీకరించండి. రేపటి రోజు అంటే గురువారం నాడు ఏం చేయాలి? గురువారం నాడు మళ్ళా ఇలాగే వినాయకుడికి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుని మళ్ళీ రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని ఒకసారి చదువుకొని ఒక అంజీరా పండును ప్రసాదంగా స్వీకరించండి. ఇలా ప్రతిరోజు ఇలా 21 రోజులు అయిన తర్వాత 21వ రోజున బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వండి. అవకాశం ఉంటే ఇంట్లోనే భోజనం పెట్టండి, కుదరలేదు స్వయంపాకం ఇవ్వండి. ఇంతే, మీ పరిహారం అయిపోయినట్లే లెక్క. ఇక ఈ గోమతి చక్రాలు కావచ్చు, లక్ష్మీ గావలు కావచ్చు, వాటిని అలానే బీరువాలోనే ఉండనివ్వండి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆ అన్న తగాదాగా ఉంటుంది, ఊ అన్న తగాదాగా ఉంటుంది. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతూ ఉంటాయి. అవునంటే ఒక తప్పు, కాదంటే మరొక తప్పుగా ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగా ఇబ్బంది పెడతాయి. అనారోగ్య సమస్యలేమో చికాకులు పరుస్తాయి. తారాబలం కనుక చూసుకున్నట్లయితే మూల నక్షత్రం వారికి సంపత్తార, పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతూ ఉంటాయి. అప్పు చేయక తప్పనటువంటి స్థితి కూడా కొంతమందికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గడిచినటువంటి కాలమే బాగుంది అనుకునే విధంగా పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను కూడా మీరు ఒంటరిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక శ్రమే ఎక్కువగా, ఫలితాలు తక్కువగా ఉండే రోజు. రహస్య శత్రువులను కూడా కనిపెట్టి కష్టంగా ఉంటుంది కనుక ఎవరితోనూ ఏ విషయాన్ని ఈ రోజున చర్చించకపోవడమే ఉత్తమం. తారాబలం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార, శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవి కూడా కలిసి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం కొంత జాప్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక కొంతవరకు వాటిని వసూలు చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. దృష్టి దోషం కూడా అధికంగా ఉండేటటువంటి రోజు. ప్రయాణాలు కొంత ఇబ్బందికి కూడా గురి చేస్తాయి. ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. సజావుగా కాలం సాగిపోతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు తారాబలం కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి నైదన్ తార, శతభిష నక్షత్రం వారికి సాధన తార, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఈరోజు మీరు ధరించుకునే రంగు గంధం రంగు. పాటించవలసిన పరిహారం దశరథీకృత అర్జున స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సౌకర్యాలు ఉన్నప్పటికీ అనుభవించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలసట అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తారాబలం కనుక చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి క్షేమతార, రేవతి నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు రంగు. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పఠించడం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.